హాయ్ హలో వెల్కమ్ టు రుద్ర న్యూస్. నేను సౌందర్య. ఆస్తి తగాదాలు అనేవి సామాన్యుల ఇండ్లలోనే కాదు, పెద్ద పెద్ద సెలబ్రిటీల ఇండ్లలో కూడా సర్వసాధారణం. అలాంటిదే ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మంచు ఫ్యామిలీలో ఆస్తి తగాదాలు మొదలయ్యాయి. తండ్రి కొడుకులు కొట్టుకునే పరిస్థితి వచ్చి పోలీస్ స్టేషన్ లో ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునేదాకా వచ్చాయి. అసలు నిజంగానే కొట్టుకున్నారా? మోహన్ బాబు, మనోజ్ అంతలా గొడవ పడడానికి భూమా మౌనిక కారణమా? మంచు నారాయణ స్వామి లక్ష్మమ్మ మొదటి సంతానమే మంచు భక్తవత్సలం నాయుడు అలియాస్ మోహన్ బాబు. వీరి స్వస్థలం తిరుపతి. అతనికి ముగ్గురు తమ్ముళ్ళు, ఒక చెల్లి. తండ్రి గవర్నమెంట్ టీచర్, తల్లి హౌస్ వైఫ్. తండ్రి తనలాగే పిల్లలను కూడా బాగా చదివించాడు. మోహన్ బాబు కూడా తండ్రి లాగానే టీచర్ అవ్వాలనుకున్నాడు. కానీ తండ్రి అప్పుడప్పుడు నాటకాలలో నటించేవాడు. అది చూసి మోహన్ బాబుకి కూడా నటనపై ఆసక్తి కలిగింది. కానీ చదువు పూర్తి అయ్యే వరకు తండ్రి తనను నటన వైపు ప్రోత్సహించలేదు. అలా ఇంటర్ పూర్తి అయ్యాక డిగ్రీ కోసం తిరుపతి వదిలి చెన్నై వెళ్లాడు మోహన్ బాబు. ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సినిమాల వైపు మెల్లమెల్లగా ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అంతలో డిగ్రీ పూర్తవ్వగానే తన తండ్రి తిరుపతిలోనే ఒక ప్రైవేటు స్కూల్లో పీటీ టీచర్ గా ఉద్యోగంలో పెట్టించాడు. కానీ 6 నెలలకే తన తండ్రిని నాకు 2 సంవత్సరాల గడువు ఇవ్వమని, సినిమా ప్రయత్నాలు చేసుకుంటానని, ఒకవేళ 2 ఏళ్లలో ఏమీ సాధించకపోతే మీరు చెప్పినట్టే ఉద్యోగం చేసుకుంటానని తండ్రిని ఒప్పించి, డబ్బులు లేక తండ్రిని అడగలేక చెన్నై ట్రైన్ లో టికెట్ లేకుండానే ఎక్కేసి చెన్నైలోని తన ఫ్రెండ్ రూమ్ లో ఉంటూ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎలాంటి ఫలితం లేక నిరాశకు గురి అవుతున్న మోహన్ బాబు గారు యాక్టర్ ప్రభాకర్ రెడ్డిని కలిసి తన పరిస్థితి వివరించాడు. కానీ అతను ఇక్కడున్న వారికే అవకాశాలు దొరకట్లేదు, కొత్తగా వచ్చి నువ్వేం చేస్తావని తనతో ఇలా సలహా ఇచ్చాడు. నువ్వెలాగో చదువుకున్నావు కదా, రైటర్ గా ప్రయత్నించు అని తనకు పరిచయం ఉన్న అప్పటి స్క్రిప్ట్ రైటర్ అయిన లక్ష్మీ దీపక్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పెట్టించాడు. అలా అతని దగ్గర పనిచేస్తుంటే ఎక్కడో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న దాసరి నారాయణరావు గారితో పరిచయం అయ్యింది. అప్పటికే అతను జగత్ జంతిరీలు సినిమాలు చేస్తున్నారు. కానీ అది అంతగా ఆడలేదు. అదే క్రమంలో మోహన్ బాబు దాసరితో తనకు రైటర్ కన్నా నటనలో ఆసక్తి ఎక్కువ ఉందని, ఏదైనా పాత్ర చేస్తానని చెప్పగా దాసరి అవకాశం ఉంటే తప్పకుండా చెబుతానని చెప్పాడు. తర్వాత తాత మనమడు సినిమాకి డైరెక్టర్ గా అవకాశం వచ్చింది. దాసరికి అది హిట్ అవ్వటంతో అదే సంవత్సరం 6 సినిమాలు చేశాడు దాసరి. కానీ ఇందులో కూడా మోహన్ బాబుకి అవకాశం ఇవ్వలేదు. అల్లూరి సీతారామరాజు, కన్నవారి కలలు లాంటి సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేశాడు మోహన్ బాబు. ఏ సినిమాలో కూడా మోహన్ బాబుకి అంత గుర్తింపు రాలేదు. అదే సమయంలో తన తండ్రి మోహన్ బాబుకి పెళ్లి చేస్తే ఒక దారిన పడతాడని భావించి ఎంఏ చదివిన విద్యాదేవితో 1975లో పెళ్లి జరిపించాడు. భార్యను తీసుకుని చెన్నై వెళ్లిన మోహన్ బాబు ప్రయత్నాలు మాత్రం ఆపలేదు. అదే క్రమంలో అవకాశాల కోసం దాసరి ఇంటికి తరచూ వెళ్లేవాడు మోహన్ బాబు. తన ఇంట్లో పనులన్నీ కూడా చేసి పెట్టేవాడు. దాసరి భార్య అయిన పద్మ గారు మోహన్ బాబుకి తను తీయబోయే స్వర్గం నరకం సినిమాలో దాసరిని ఒప్పించి మోహన్ బాబుకి అవకాశం ఇప్పించింది. ఇక ఆ సినిమా బాగా హిట్ అయ్యింది. నంది అవార్డు కూడా వచ్చింది. కానీ మోహన్ బాబుకి మాత్రం హీరో పాత్రల కంటే విలన్ పాత్రలే ఎక్కువగా వచ్చాయి. విలన్ గా బాగా రాణించిన మోహన్ బాబు ఇండస్ట్రీలో బిజీ అయిపోయాడు. 1977లో మంచు లక్ష్మి, 1981లో విష్ణు జన్మించారు. కానీ విద్యాదేవి మాత్రం మోహన్ బాబుతో తరచూ గొడవ పడేది. కారణం తాను యాక్టింగ్ లో బాగా బిజీ అవ్వటంతో ఎక్కువగా అవుట్డోర్ షూటింగ్స్ వల్ల ఇంటికి తరచుగా వచ్చేవాడు కాదు. అలా మోహన్ బాబుపై అనుమానం ఎక్కువయి తరచూ గొడవ పడేది తన భార్య విద్యాదేవి. ఈ పరిస్థితి బాగా ఇబ్బంది పెట్టడంతో విద్యాదేవి ఒంటరిగా ఉండడం వల్లే ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అని తన భార్య చెల్లి అయిన నిర్మలను ఇంటికి పిలిపించి తన అక్కకి తోడుగా ఉంచాడు మోహన్ బాబు. కానీ భార్యలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తన చెల్లెలు నిర్మల మోహన్ బాబులపై కూడా అనుమానంతో గొడవలు పడేది. అదే క్రమంలో బాగా డిప్రెషన్ కి లోనైన విద్యాదేవి బలవన్మరణానికి పాల్పడింది. పిల్లలు చిన్నవాళ్ళవ్వటంతో మోహన్ బాబు అత్తామామలు విద్యాదేవి చెల్లెలు నిర్మలతో మోహన్ బాబుకి 1982లో వివాహం జరిపించారు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే మనోజ్. మోహన్ బాబు యాక్టింగ్ లో బాగా బిజీ అయ్యాడు. కానీ మరోపక్క తన తోటి నటులు చిరంజీవి లాంటి వారు స్టార్ హీరోలుగా రాణిస్తున్నారని భావించిన మోహన్ బాబు ఎలాగైనా హీరో అవ్వాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. దాసరి నారాయణరావు గారు డైరెక్టర్, ప్రొడ్యూసర్ గా
1989లో నా మొగుడు నాకే సొంతం సినిమాలో మోహన్ బాబుని హీరోగా పెట్టాడు. అది కాస్త ఫ్లాప్ అయ్యింది. కానీ రాఘవేంద్రరావు 1990లో తీసిన అల్లుడు గారు సినిమాలో మోహన్ బాబుకు హీరోగా అవకాశం వచ్చింది. అది సూపర్ హిట్ అవ్వటంతో తనకు హీరోగా మంచి గుర్తింపుతో పాటు రౌడీ గారి పెళ్ళాం, అసెంబ్లీ రౌడీ లాంటి పెద్ద మూవీస్ లో బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్ చేశాడు మోహన్ బాబు. ఇది చూసిన ఇండస్ట్రీ మొత్తం అవాకయ్యింది. అప్పట్లో ఒక సినిమాకి 5 నుండి 10,000 రూపాయల రెమ్యునరేషన్ ఉన్న టైంలో తాను హీరోగా, ప్రొడ్యూసర్ గా ఇన్ని కోట్లు ఎలా సంపాదిస్తున్నాడని అర్థం కాలేదు అప్పటి ఇండస్ట్రీ పెద్దలకు. దాసరి చాలా క్లోజ్ గా ఉండే ఎన్టీఆర్ గారు రాజకీయాలకు వెళ్లాలని ఆలోచన ఉన్న సమయంలో తనకొక మంచి ధైర్యం ఉన్న మనిషి, అన్ని హ్యాండిల్ చేయగలిగేవాడొకడు కావాలని దాసరికి చెప్పగా మోహన్ బాబుని పరిచయం చేశాడు. అప్పటి నుండి మోహన్ బాబు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేసుకుంటూ ఎన్టీఆర్ కి అన్ని తానై వ్యవహరించాడు. ఎన్టీఆర్ తో సర్దార్ పాపారాయుడు, కొండవీటి సింహం లాంటి 15 సినిమాలలో నటించాడు. 1982లో ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని స్థాపించి 1983లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో మోహన్ బాబు హైదరాబాద్, చెన్నై, తిరుపతిలలో బాగా ల్యాండ్స్ కొని పెట్టుకున్నారు. 1993లో శ్రీ విద్యానికేతన్ ని స్థాపించి స్కూల్, మెడికల్ కాలేజ్, ఇంటర్నేషనల్ స్కూల్, యూనివర్సిటీని కూడా స్థాపించాడు. సినిమా థియేటర్స్, కమర్షియల్ కాంప్లెక్స్ లు కట్టి అంచెలంచెలుగా ఎదిగిపోయాడు మోహన్ బాబు. ఎన్టీఆర్ గారు పూర్తిగా సినిమాలు మానేసినప్పటికీ మేజర్ చంద్రకాంత్ సినిమాలో మోహన్ బాబు కోసమే నటించారు. 1995లో మోహన్ బాబు టీడీపీలో చేరి ఎంపీ అయ్యారు. సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. కానీ ఎన్టీఆర్ చనిపోయాక టీడీపీకి కొంత దూరంగా ఉంటూ సినిమాలపై దృష్టి పెట్టారు మోహన్ బాబు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా, విలన్ గా దాదాపు 550 సినిమాలలో నటించాడు మోహన్ బాబు. కూతురు లక్ష్మిని డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా, కొడుకులు విష్ణును ఐఏఎస్ ఆఫీసర్ గా, మనోజ్ ని తన సినీ వారసులుగా చేయాలనుకున్నాడు మోహన్ బాబు. 2007లో తెలుగు సినిమా వజ్రోత్సవాల టైంలో చిరంజీవికి, మోహన్ బాబుకి మనస్పర్ధాలు ఏర్పడ్డాయి. అప్పటి నుండి చిరు ఫ్యాన్స్ మోహన్ బాబుని బాగా విమర్శించడం మొదలయ్యింది. లక్ష్మికి పెళ్లి చేసి అమెరికా పంపిన మోహన్ బాబు 2 కొడుకులను హీరోలుగా పరిచయం చేశాడు. మొదట్లో బాగానే సాగిన వారిద్దరి కెరీర్ తర్వాత మాత్రం అంతగా రాణించలేదు. అమెరికాలో సెటిల్ అయిన వైఎస్ జగన్ కజిన్ అయిన వారోనికాకి విష్ణుబాబుకి వివాహం జరిపించారు. వారిద్దరికి 4 సంతానం. ఇక మనోజ్ కి వారోనిక క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రణతి రెడ్డితో పెళ్లి చేయాలనుకున్నాడు మోహన్ బాబు. కానీ అప్పటికే భూమా నాగిరెడ్డి కూతురు మౌనికా రెడ్డితో ప్రేమలో ఉన్న మనోజ్ కి ప్రీతి రెడ్డితో వివాహం ఇష్టం లేదు. కానీ ఇంకో పక్క టీడీపీలో ఉన్న భూమా నాగిరెడ్డికి తన కుమార్తెకు మనోజ్ తో వివాహం చేయడం ఇష్టం లేదు. ఇక మోహన్ బాబు బలవంతంగా మనోజ్ ని ఒప్పించి ప్రణతి రెడ్డితో వివాహం జరిపించాడు. మౌనికాకు బెంగుళూరుకు చెందిన గణేష్ రెడ్డితో వివాహం జరిగింది. మౌనికాను వదిలి ఉండలేక, ప్రణతి రెడ్డితో హ్యాపీగా ఉండలేక షూటింగ్ అని తరచూ బెంగుళూరు వెళ్లేవాడు మనోజ్. ఈ విషయం తెలిసిన మోహన్ బాబు మనోజ్ కి వార్నింగ్ కూడా ఇచ్చాడని వార్తలు గట్టిగానే వినిపించాయి. భూమా దంపతులు చనిపోయాక మౌనికా రెడ్డి గణేష్ రెడ్డికి విడాకులు ఇచ్చేసింది. అప్పటి నుండి తరచుగా మనోజ్ ను కలుస్తూనే ఉండేది. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రణతి రెడ్డి మనోజ్ కి దూరంగా యుఎస్ కి వెళ్లిపోయింది. 3 సంవత్సరాల తర్వాత మనోజ్ కి విడాకులు ఇచ్చేసి ఒంటరిగానే ఉంటుంది. ఇక మనోజ్, మౌనికాలు కలిసుంటున్నారు. తన బెస్ట్ ఫ్రెండ్ లైఫ్ స్పాయిల్ అయ్యిందన్న కోపంతో వరోనిక, విష్ణులకు మనోజ్ మీద ద్వేషం పెరిగింది. అలా మనోజ్ వ్యవహారం నచ్చక తన వ్యాపార, సినిమా వ్యవహారాలన్నింటినీ విష్ణుకి అప్పచెప్పటంతో ఆస్తిలో తన వాటా కావాలని మనోజ్ తరచుగా తండ్రితో గొడవ పడేవాడు. ఒకసారి విష్ణు, మనోజ్ల మధ్య జరిగిన గొడవను మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కానీ అది రియాలిటీ షో అని కవర్ చేసుకున్నారు. మనస్పర్ధాలు బాగా ముదిరి మొన్న మనోజ్, మోహన్ బాబులు తమ ఇంట్లో గొడవ పడ్డారు, తిట్టుకున్నారు, చెయ్యి కూడా చేసుకున్నారని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టుకున్నారు. ఇలా 70 ఏళ్ల వయసులో మోహన్ బాబుకి ఇంటి సమస్యలు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. మోహన్ బాబుకి సన్నిహితంగా ఉండే కొంతమంది పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అంతలోనే మోహన్ బాబు ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ఎప్పుడూ కలిసిమెలిసి ఉండే ఈ తండ్రి కొడుకుల మధ్య ఈ గొడవ ఎన్నటికీ సద్దు మణుగుతుందో వేచి చూడాల్సిందే.
విభేదాలన్నీ తొలగిపోయి మళ్లీ వారు ఎప్పటి వలె ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ రుద్ర టీవీ.